ఎక్స్ స్క్వేర్ ప్లస్ 79 స్క్వేర్ ఈక్వలెంట్ టు 172 స్క్వేర్ మైనస్ 88 స్క్వేర్ మైనస్ 8203 ఎక్స్ ఈక్వలెంట్ ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 79 స్క్వేర్ ఈక్వలెంట్ టు 172 హోల్ స్క్వేర్ మైనస్ 88 హోల్ స్క్వేర్ మైనస్ 8203. ఎక్స్ వాల్యూ ఎంత? ఇది క్వశ్చన్. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. ట్రెడిషనల్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చూడంగానే భయపడతారు. ఎందుకు భయపడతారు? సార్ దీంట్లో చాలా స్క్వేర్లింగ్లు ఉన్నాయి సార్, మాకు మా టీచర్ స్పీడ్ క్యాలిక్యులేషన్లో చెప్పాడు 79 స్క్వేర్ కనుక్కుంటారు, 172 స్క్వేర్ కనుక్కుంటారు, 88 స్క్వేర్ కనుక్కుంటారు, నెసెసరీ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తారు, 5-6 నిమిషాలు పడుతుంది, ఆన్సర్ వస్తారు, మీరు ఎగ్జామ్ నుంచి బయటకు వస్తారు, మీ ఫ్రెండ్ అడుగుతారు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసినామని, వాడు సాల్వ్ చేయలేదంటాడు, నేను సాల్వ్ చేసినాను, మీరు ఆనందపడతారు. కానీ మీరు స్టూపిడ్, మీరు 6 నిమిషాల్లో ఒక క్వశ్చన్ సాల్వ్ చేశాడు, ఆడు 6 నిమిషాల్లో బెటర్ టెక్నిక్స్ తోటి 12 క్వశ్చన్ సాల్వ్ చేశాడు, వాడు కట్ ఆఫ్ క్లియర్ అయ్యాడు. ఇది ట్రెడిషనల్ మెథడ్. స్టూపిడ్ మెథడ్, వి విల్ నాట్ యూజ్ దిస్ మెథడ్. రైట్ నౌ ఈ మెథడ్ మీ కనుక ఇలా సాల్వ్ చేయాలనుకుంటే దయచేసి మీరు నా కోర్సు జాయిన్ అవ్వకూడదు. నౌ ఇక్కడ చూడండి సార్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 79 స్క్వేర్ ఈక్వలెంట్ టు 172 స్క్వేర్ మైనస్ 88 స్క్వేర్ మైనస్ 8203. మనము ఏ సింప్లిఫికేషన్ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా, ఏ సింప్లిఫికేషన్ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా మన దగ్గర కొన్ని ఆయుధాలు ఉండాలి. ఆ ఆయుధాలు ఉన్నట్టయితే సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఈజీ అవుతాయి. ఫస్ట్ ఆయుధాలు రాస్తాను, ఒక ఎగ్జాంపుల్లో నేను క్లియర్గా చెప్తాను, దాని తర్వాత డీటెయిల్డ్గా మనం లైవ్ క్లాస్లో చూద్దాం. ఆ ఆయుధాలు ఏంటంటే, నంబర్ ట్రీ గురించి మీకు తెలిసి ఉండాలి. ఏది సరి సంఖ్య, ఏది బేసి సంఖ్య, ప్రైమ్ నంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నంబర్ అంటే ఏంటి, ఇది తెలిసి ఉండాలి. ఇది ఉపయోగపడుతుంది. ఒకటి నంబర్ ట్రీ. నెక్స్ట్ థింగ్ ఏంటంటే యూనిట్ డిజిట్ లాజిక్. యూనిట్ డిజిట్ ఎలా యూజ్ చేయాలో మీకు తెలిసి ఉండాలి. యూనిట్ డిజిట్ లాజిక్ వన్ బై వన్ నేను డీటెయిల్డ్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. యూనిట్ డిజిట్ లాజిక్. నెక్స్ట్ మీకు తెలిసి ఉండాల్సింది లాస్ట్ 2 డిజిట్స్ లాజిక్, లాస్ట్ 2 డిజిట్ల లాజిక్.